హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను బాగున్నా. వెళ్ళిపోదామా మన దయ్యాల ప్రపంచానికి. నా పేరు రాజేష్. ఓ రోజు నేను డ్యూటీకి వెళ్తున్నాను. అసలు నాకు డ్యూటీకి వెళ్ళే టైంలో ఎప్పుడు మా ఇంటి వాళ్ళు ఫోన్ చేయరు, కానీ సడన్గా అప్పుడు ఫోన్ చేశారు. ఏంది ఈ టైంలో ఫోన్ వచ్చిందేందా అనుకున్నాను. కాస్త గుబులుగా భయం అయింది. ఎందుకు అనుకున్నాను, ఆ వరుసకి మేనమామవుతాడు. మేనమామ సడన్గా హాస్పిటల్కి వెళ్ళాడు. అది ఈఎస్ఐలోకి సడన్గా అంటే ఆ మనిషికి ఎప్పుడు ఏమవ్వలేదు, ఎప్పుడు హెల్తీగా ఉండేవాడు. సడన్గా హాస్పిటల్కి వెళ్ళాడు అంటే ఏమైందిరా నాయనా అనుకుని నేను కంగారుగా ఆఫీస్కి ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. డైరెక్ట్గా ఇంటికే కాకుండా హాస్పిటల్కే వెళ్ళాను. హాస్పిటల్లో వాళ్ళ లోపల ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళారు. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే అతనికి ఛాతీలో ఏదో తేడాగా ఉన్నట్టుగా, పిసికినట్టుగా అనిపిస్తే వాళ్ళు స్కానింగ్లు చేసి రిపోర్ట్ చూస్తే అక్కడ అతనికి ఊపిరితిత్తులలో ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్లు చెప్పారు. అది వాళ్ళ డాక్టర్లు కూడా సరిగ్గా చెప్తలేరు. ఆ చెప్పకపోయేసరికి మా వాళ్ళకి టెన్షన్ ఎక్కువైంది. హాస్పిటల్లో వారం 10 రోజులుగా నెల రోజులున్నా పర్లేదు, మా మనిషి బతకాలి అని చెప్పేసి అక్కడే ఉంచారు. అయితే నేను కూడా ఒక 2-3 రోజులు ఉండాల్సి వచ్చింది. డ్యూటీకి చెప్పేసి, సార్ నేను 4 రోజులు సెలవు కావాలని చెప్పేసి నేను ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. కానీ ఆ 2 రోజులలో నాకు జరిగిన అనుభవం ఎలాంటిదంటే, అక్కడ ఎన్నో విషయాలు తెలిసాయి. అక్కడ నేను ఆ హాస్పిటల్లో రాత్రి కూడా 2 రోజులు ఉన్నాను. అంటే కంటిన్యూగా కాదు, నేను ఇంటికి వెళ్ళి రావడం అలాగా. ఉదయాన్నే ఇంటికి వెళ్ళి రాత్రి మాత్రం నేను ఉండాల్సి వచ్చింది. ఎంతైనా సొంతం మేనమామ కదా, తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది. సరేలే ఉన్నాను. కానీ ఉండడం వల్ల నాకు రాత్రి వేళలో ఆ బయటి సైడ్ నాకు నిద్ర పట్టలేదు. ఆ బయటి సైడ్ నిద్ర పట్టక హాస్పిటల్లో చుట్టూ మొత్తం తిరుగుతూ ఉన్నాను రాత్రి వేళల్లో. ఎలాగో ఉదయం డ్యూటీకి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి. అక్కడ విష్కారాబాద్ కడిచెర్లో నుంచి ఓ తాత మనవాడు వచ్చాడు. మనవాడికి కాలికి దెబ్బ తగిలిందని తాత తీసుకొచ్చాడు. కానీ ఆ కాలికి ఇన్ఫెక్షన్ ఏందని చెప్పేసి డాక్టర్లు 1-2 రోజులు ఉండాలని చెప్పారంట. అక్కడ ఏదో ఎమర్జెన్సీ కాంప్లెక్స్ని వెతుకుతుండగా నేను అక్కడే నించుంటే నాన్న వచ్చి అడిగాడు, బాబు ఇక్కడ ఎమర్జెన్సీ కాంప్లెక్స్ ఎక్కడ ఉందంటే నేను ఇక్కడే ఉంటుంది అని చూపించాను. ఇక నాకు చీకట్లో సరిగ్గా కళ్ళు కనపడవు, తెలియదు, తీసుకెళ్తావా కాస్త అని చెప్తే ఆ తాత చేయి పట్టుకొని నేను ఎమర్జెన్సీ బిల్డింగ్కి తీసుకెళ్ళాను. ఆ తర్వాత తాత మెల్లమెల్లగా లోనికి వెళ్ళి, బాబు ఏమనుకోనంటే నీకు మాట చెప్తున్నా, ఒక 5 నిమిషాలు ఉంటావా, నేను లోనికి వెళ్ళి వస్తాను అన్నాడు. సర్లే ఖాళీగానే ఉన్నా కదా, కాస్త వెళ్ళిపోద్దామని చెప్పేసి నేను అక్కడే ఉన్నాను. లోనికి మంచిగానే వెళ్ళిన తాత వచ్చేటప్పుడు మాత్రం ఎందుకో ఆయాసంగా భయపడుతూ వచ్చాడు. అదేం తాత వెళ్ళావు కదా, ఏమైంది సడన్గా, మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, లేదు బాబు నేను పోవడం బాగానే వచ్చాను, కానీ వచ్చేటప్పుడు నాకు ఇలాగా అక్కడ లోపటంతా బాగలేదు. ఏం జరిగిందంటే, ఏం లేదు, ఏం బాగలేదు అన్న. ఆ లోపట ఎవరో తనని వెనుక నుంచి వచ్చి మెడపట్టి లాగినట్టుగా అనిపించిందంట. వెనుక నుంచి ఎవరో తన వీపుపై చేయి పెట్టి తన షర్టు పట్టుకొని లాగి ముందుకు నెట్టినట్టు అనిపించిందంట. అది ఎక్కడ అని అడిగితే, లోపల ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ పైకి తీసుకెళ్తుంది, అది అందులో ఎవరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను అన్నాడు. అంతే అది లిఫ్ట్. అయితే అది లిఫ్ట్ అని నేను అర్థం చేసుకొని, సరే దాన్ని లిఫ్ట్ అంటారు తాత, అవునులే ఇక్కడ వాతావరణం కూడా కాస్త నిర్మానుష్యంగా ఎలాగో ఉంటుంది అనుకున్నాను. తాతే నేను పంపించాను. తర్వాత నేను ఖాళీగానే ఉన్నా కదా, అసలు ఏం జరుగుతుంది చూద్దామని చెప్పేసి ఆ లిఫ్ట్లో ఎక్కాను. ఎందుకో అక్కడ ఎవ్వరు లేరు. రాత్రి 11:30 సమయంలో ఎవ్వరు లేరు. ఆ లిఫ్ట్లోకి ఎక్కాను. లిఫ్ట్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే పేషెంట్లను తీసుకొస్తారు కదా అని. ఆ లిఫ్ట్లోకి వెళ్ళగానే నాకు కూడా మైండ్ బయర్లుగా మిన్నట్టుగా అనిపించింది. అక్కడ ఏదో ఉంది అన్నట్టుగా. అంతవరకు బాగానే ఉన్న నాకు కూడా ఛాతీలో కొంచెం పిసికినట్టుగా అనిపించింది. అసలు ఏముంది అనుకున్నాను. తర్వాత ఎందుకులే ఓసారి అండర్గ్రౌండ్లో కూడా వెళ్ళొద్దామని చెప్పేసి నేను లోని కిందికి వెళ్ళాను. మొత్తం ఆ కింద ఎవరో ఎట్లా అంటే ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ
కంటికి చూస్తే ఎవరు కనపడరు. ఏదో మనము ఎక్కడో నిర్మానుష్యమైన ప్రదేశానికి పాడుపడ్డ బంగ్లాకి వెళ్ళినట్టుగా అక్కడంత నీట్గా ఉన్న అద్దాల మెడలాగా ఉన్నా కూడా ఆ కిందికి వెళ్తే అక్కడ భయంగానే ఉంటుంది. అంటే ఎవ్వరు రారు కదా. ఉదయం జనాలతో కిటకిటలాడే ఆ ప్రదేశం రాత్రి వేళలో నిర్మానుష్యంగా ఉంటుంది. అసలు అక్కడికి ఎవరికి వెళ్ళరు. ఇక అలాగే నేను ఏం చేశానంటే ఎమర్జెన్సీ బిల్డింగ్లో పైకి వెళ్ళాను. పైన ఎలా ఉందంటే ఒక్క మనిషి కూడా కనపడాడు ఆ తిరుగుట్లు ఎమర్జెన్సీ బిల్డింగ్లలో, పేషెంట్ల ప్లేస్లలో. అయితే నేను నేరుగా కొంచెం ముందుకెళ్తే అక్కడ చిల్డ్రన్స్ని పెట్టే ప్లేస్ అనమాట. చిల్డ్రన్స్ ఉంటారు అక్కడ. ఆ చిల్డ్రన్స్ ప్లేస్లో అసలు ఎవ్వరూ కనబడలేదు. ఎవరిని ఏమన్నా అడుగుదామన్నా అసలు విచిత్రం ఏంటంటే అసలు లోనికి వెళ్ళనివ్వరు. కానీ ఆ టైంకు సెక్యూరిటీ నీళ్ళు తాగడానికి వెళ్ళాడు. నేను అది చూసుకోకుండా నేరుగా లోనికి వెళ్ళాను. ఆ తర్వాత ఆ ఎమర్జెన్సీ ప్లేస్లో అంటే ఆ 4th ఫ్లోర్లో తిరుగుతుండగా వెనక నుంచి ఓ సెక్యూరిటీ అంటే ఓ లేడీ వచ్చింది. ఏంది మేము ఎవరు రానిచ్చారు, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇక్కడికి కింద రానిచ్చారు, ఇక్కడ ఉండనివ్వరు కదా, మీరు కింద ఉండాల్సిందే. మేడం, నేను ఒక అతనికి ఇట్లా చూపించాను, అలాగే ఇట్లా వచ్చి వెళ్ళాను, మా వాళ్ళు వేరే కాంప్లెక్స్లో ఉన్నారని చెప్పాను. ఏ కాంప్లెక్స్ అంటే సూపర్ స్పెషాలిటీలో ఉన్నారని చెప్పాను. అట్లానా, ఇక్కడైతే ఉండనివ్వరు, మళ్ళీ సార్ వస్తే పంపించేస్తారు. సరే అని చెప్పేసి నేను మెల్లగా రిటర్న్ అవుతున్నాను. మళ్ళీ పక్కన ప్లేస్లోంచి ఇలా వెళ్తూ ఆశ్చర్యంగా చూస్తుంటే అసలు ఎక్కడ ఎవ్వరూ లేరు. కానీ అదంతా ఒక చాలా ఎట్లుందంటే భయంకరంగా ఉంది. పొద్దంతా జనాలు తిరుగుతారు, కానీ రాత్రి వేళల్లో అసలు ఆ ఎమర్జెన్సీ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే లోనికి వెళ్తే ఎవరైనా భయపడతారు. ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఉండరు. కేవలం పేషెంట్లు మాత్రమే అది లోన్ సైడ్ ఉంటారు. ఒక బయటి ఒక్క లైన్ మొత్తానికి ఒక సెక్యూరిటీ ఉంటాడు. ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు ఒక్కచోటు ఉండరు కదా, అటు ఇటు తిరుగుతుంటారు కదా. అలా ఎవరు కనిపించకపోయేసరికి నేను కాస్త ఆశ్చర్యంగా అటు ఇటు చూశాను. మళ్ళీ అదే సెక్యూరిటీ వెనక నుంచి వచ్చింది. ఏంటి కిందికి వెళ్ళలేదా అన్నది. నేను వెళ్ళలేదని చెప్పాను. ఆశ్చర్యంగా చూస్తున్నామేంటి అటు ఇటు అంటే, లేదు మేడం, నాకెందుకో ఇక్కడంతా కొంచెం వాతావరణం అంతా భయంకరంగా కనపడుతుంది, నిర్మానుష్యంగా, ఎవరు లేరు చుట్టూ అంతా. అసలు ఇంత బాగుంది, నీట్గా ఉన్నా కూడా ఒక దయ్యాల కొంపకు వచ్చినట్టుగా ఉంది అంటే అప్పుడు ఆ సెక్యూరిటీ అయితే నాకు జరిగిన అనుభవం నీకు చెప్తానని చెప్పేసి తనకు కూడా ఇదివరకు ఇలాగే ఉండే అని చెప్పేసి చెప్పింది. అసలు ఏం జరిగింది మేడం, మీకు కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా అని అంటే, ఓ రోజు తన రూమ్లోకి డ్రెస్ మార్చుకొని వెళ్ళినప్పుడు, డ్రెస్ మార్చుకున్నాక డ్యూటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు తనకు వెనక నుంచి డోరు గుల్లం వేసి పెట్టినా కూడా డోర్ ఓపెన్ అయిందంట. ఎవరో నెట్టుకొచ్చారంట డోర్ని. నా డోర్ నెట్టుకొస్తే ఆ డోర్ తగిలి సెక్యూరిటీ కింద పడిందంట. తనతో పాటు పనిచేసే తన ఫ్రెండే కావాలని చేస్తుందనుకొని తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది. వచ్చినావు డోర్ నెట్టినావు, కనీసం కలవచ్చు కదా, నాకు నీతో పని ఉంది అన్నది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, నేను ఎప్పుడు వచ్చాను, నేను ఉన్నది ఇంకా ఈ అండర్గ్రౌండ్లోనే అన్నది. అదేంటి నువ్వు మీదికి రాలేవా, మరి ఇక్కడ డోర్ నెట్టింది ఎవరు అని అన్నది. ఏమో నాకేం తెలుసు, డోర్ నెట్టిందంటే గాలికి ఏమైనా వెలిగిందంటే ఇంత లోపలికి గాలి ఎలా వస్తుంది పిచ్చిదానా అని తిడుతుంది తన ఫ్రెండ్ని. ఆ తర్వాత ఫోన్ పెట్టేసి నెట్టింది ఎవరబ్బా అని ఆలోచిస్తుంది. ఇలా ఆ నర్స్కి చాలాసార్లు డోర్ కొట్టినట్టుగా, డోర్ లాగినట్టుగా, ఎవరో ఆ ప్రదేశానికి వస్తున్నట్టుగా, అక్కడ ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అంట. చాలాసార్లు మేడం దులిపేసుకుంది, పట్టించుకోలేదు. కానీ ఒకసారి పట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో తనకు ఒకరోజు హెల్త్ బాగాలేక డ్యూటీలో ఉన్నప్పుడే వేరే సెక్యూరిటీని పెట్టి లోన కాస్త రెస్ట్ తీసుకుందామని ఒక రాత్రి 12-1 గంటల టైంలో తాను నిద్రపోయిందని. ఆ రోజు రాత్రి అసలు తను ఎప్పుడైనా డ్యూటీలో ఉండేది కాబట్టి తనకు అనిపించలేదు. కానీ ఆ రోజు రాత్రి ఆ రూమ్లో పడుకున్నాక ఎవరో తన రూమ్ వైపు వస్తున్నట్టుగా, నడుచుకుంటూ వచ్చినట్టుగా అనిపించేది. ఎవరబ్బా అనుకునేది. సర్లే ఎవరో తిరుగుతున్నారు కదా అనుకుంటుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఓసారి తన స్నేహితులకి ఫోన్ కొడదామని ఫ్రెండ్కి ఫోన్ కొట్టి, నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఇంకా కిందనే ఉన్నానంటుంది.
ఒకసారి పైకి వస్తావా? నాకెందుకో ఇక్కడ ఊకే ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఎవరో పేషెంట్ తిరుగుతుంటారే, ఇందాక కూడా ఇక్కడ నుంచి ఇద్దరు వెళ్ళారు అంటే అవునా, సరే వాళ్ళై ఉంటారేమో అనుకుంది. కానీ సాధారణంగా మనిషి నడుస్తే వేగంగా నడుస్తాడు, కానీ నెమ్మదిగా అడుగుల సప్పుడు వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే నెమ్మదిగా అడుగుల సప్పుడు వస్తుందంటే దాని అర్థం అది మనిషి కాదు. ఆ సెక్యూరిటీ మేడం నెమ్మదిగా అర్థం చేసుకుంది. ఫాస్ట్గా నడవట్లేదు, నెమ్మదిగా నడుస్తున్నారు. ఎవరని ఓసారి డోర్ తీద్దామని ఆ సప్పుడు వస్తుంటేనే నెమ్మదిగా భయంగా డోర్ తీసింది. అంతే, ఎవరో తన రూమ్ వైపు నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళినట్టుగా అనిపించింది. అటువైపు వేగంగా వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. కాస్త ముందుకెళ్తే చీకట్లో ఎవరో మనిషి నిలబడ్డట్టుగా అనిపించింది. అక్కడ లైట్లు లేవు. అటువైపుగా నడుచుకుంటూ భయంగా వెళ్ళి చూసింది, కానీ ఆ ఆకారం అనేది అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. అయితే మళ్ళీ తన రూమ్కి వెళ్దామని యూనివర్సిటీకి వెళ్తుండగా తన రూమ్లో ఏదో కింద పడ్డట్టుగా అనిపించింది. వెళ్ళి చూస్తే తాను పెట్టుకున్న ఎమర్జెన్సీ లైట్, అంటే బెడ్ లైట్లా ఒకటి పెట్టుకుంది, అది కింద పడింది. అంటే ఏంది, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రూమ్లోకి ఎలుకలు వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ ఎంత నీట్గా ఉంది, ఏమాత్రం ఎలుకలు రావు. వేరే వాళ్ళు ఎవరు ధైర్యంగా రూమ్లోకి రారు. మరి ఇది కింద పడడానికి ఎవరై ఉంటారు? అసలు ఇది కింద పడడానికి ఛాన్సే లేదు. ఇంత గట్టిగా స్టాండ్ ఉంది, మళ్ళీ కింద ఇలా పడిందని అప్పటి నుంచి ఆ మేడంకి మైండ్లో పెట్టుకుందంట, కానీ అది ఎవరితో చెప్పలేదు. కానీ ఆ సిచ్యుయేషన్లో నేను అలా వెతుకుతున్నప్పుడు నన్ను చూసి నేను చెప్పాను. అప్పుడు ఆ మేడం తనకి జరిగిన అనుభవాలన్నీ నాతో పంచుకు చివరిగా ఒకసారి తాను మేడం ఇష్టంగా తిందామని చెప్పేసి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకుంది. సమయం అయ్యాక తిందామని చెప్పేసి లోనికి వెళ్ళింది. లోనికి వెళ్ళి తింటుండగా, అంటే తినేటప్పుడు డోర్ వేసుకుంటారు కదా, డోర్ వేసుకున్నప్పుడు నెమ్మదిగా అక్కడి నుంచి డోర్ తెరిచింది. డోర్ తెరిచి ఏదో ఒక నీడ లోనికి వచ్చినట్టుగా అనిపించిందంట. అంతే, తినే ఫుడ్ అక్కడే వదిలేసి బయటకు పరిగెత్తుకొని వచ్చింది. పరిగెత్తుకుంటూ వస్తే ఎదురుగా ఒక సెక్యూరిటీ వచ్చింది. ఏమైంది అంటే, నాకు లోనే ఇలా డోర్ పెట్టుకొని తింటుంటే ఎవరో లోనికి వచ్చినట్టు అనిపించింది. అంటే ఎవరు ఎందుకు వస్తారు ఇక్కడికి, ఎవరు రారు, ఇందాకనే ఇక్కడ ఉన్నట్టే. అలా కాదు, ఏదో ఒక నీడ లోనికి వెళ్ళినట్టుగా అనిపించింది. నాకు భయంగా ఉంది, తినేది వరకు అక్కడ ఉండని చెప్పేసి అన్నది. సో ఫ్రెండ్స్, ఇలా మేడం తనకి జరిగిన అనుభవము నాతో పంచుకుంది. ఆ తర్వాత మేడంకి కెమెరాలో చూస్తే ఏదో ఒక ఆకారం తిరుగుతున్నట్టుగా అనిపించింది ఆ ప్రదేశం. ఫ్రెండ్స్, ఇలా నాకు అక్కడికి వెళ్ళినప్పుడు రాత్రి వెళ్ళినందుకు నాకు ఇలాంటి అనుభవాలు ఎదురైనాయి. నాకు ఎదురమే కాదు, అక్కడ జరిగిన వాళ్ళు కూడా వాళ్ళు నాతో చెప్పారు. ముందుగా తాతయ్యకి ఎక్స్పీరియన్స్, ఇలా మేడంకి ఎక్స్పీరియన్స్, అంతెందుకు మా వాళ్ళే చెప్పారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్లో రాత్రి వేళల్లో భయంకరంగా ఉంటుంది వాతావరణం అని. అంత నీట్గా ఉన్నా కూడా అక్కడ ఏదో ఉన్నట్టుగా ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ ఉన్నట్టుగా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తుంటే అక్కడ కింద మార్చరీ రూమ్ ఉంది కదా, డైరెక్ట్గా దయ్యాలు తిరుగుతాయని నేను చెప్పాను. కాకపోతే అక్కడ మాత్రం ఆత్మలు తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఆత్మలై తిరుగుతున్నారంట. ఎక్కడో ఏదో జరుగుతున్నట్టుగా, ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సూపర్ స్పెషాలిటీలో అండర్గ్రౌండ్లో ఆ మార్చురీ ప్లేస్లో కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు కాదు, నేనే వెళ్ళి చూసాను. సో ఫ్రెండ్స్, ఇలా ఇది అక్కడ పనిచేసే వాళ్ళకి జరిగిన అనుభవము నాతో పంచుకున్నారు. నేను కొంచెం తిరగడం వల్ల నాకు కాస్త ఎక్స్పీరియన్స్ అయింది. ఫ్రెండ్స్, చూసారుగా మన ఈసీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో సూపర్ స్పెషాలిటీలో వాతావరణం రాత్రి వేళలో ఇలాగే ఉంటుంది.